మహాశివుడిని అనేక రకాలైన పేర్లతో పిలుస్తుంటారు. అలాంటి పేర్లలో ఒకటి సాంబ. సాంబ అంటే నీలకంఠుడు. నీలకంఠుడు అని పిలవగానే కరిగిపోతాడని పురాణాలు చెప్తున్నాయి. ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణుడికి శివదీక్షనిచ్చే సమయంలో నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే యా ఇదం కీర్తియే నిత్యం శివ సాయుజ్య మాపుణ్యత్ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం గురించి శివపురాణం అద్భుతంగా వివరించింది. ఇందులో మొదటి పాదం నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అత్యంత ముఖ్యమైనది. మొదటి పాదంలోని ఈ 4 నామాలకు అద్భుతమైన శక్తి ఉంటుందని పండితులు చెప్తున్నారు. నమశివాయలో పంచాక్షరి మంత్రాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంది. శివభక్తులు పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం మననం చేస్తుంటారు. ఇందులో ఉండే ఆ ఉ మా బిందు నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారమే స్మూక్ష ప్రణవం కాగా నా మా షి వా యా అనే 5 అక్షరాల మంత్రం స్థూల మంత్రం. పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని అంటారు. మహాశివుడికి అత్యంత ఇష్టమైన రెండో నామం సాంబ. సాంబ అంటే అమ్మతో ఉన్నవాడు అని అర్థం. మహాశివుడిని ఇలా పిలిస్తే అలా కరిగిపోతాడు. అమ్మతో ఉన్నట్లుగా భావన చేస్తూ సాంబ అని పిలవగానే మనకు కావలసినవన్నీ ఆయన చేసి పెడతాడని భక్తుల నమ్మకం, పెద్దల మాట కూడా. ఇక మూడో నామం శాంతాయ. మహాశివుడు నిరంతర ధ్యానంలో ఉంటూ పరమశాంతమూర్తిగా దర్శనమిస్తాడు. మహాశివుణ్ణి భక్తులు తలుచుకోగానే జీవితానికి వచ్చేది శాంతం. ఎవరైతే శాంతంగా ఉంటారో వారి జీవితం ఆనందంగా సుఖంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఒకవేళ ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడేలా మహాశివుడు అనుగ్రహాన్ని అందిస్తాడు. ఉషనిషత్తులు కూడా శాంతం గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ప్రపంచోపాశం శాంతం అద్వైతం మన్యంతే అని పేర్కొన్నది. దీని అర్థం ఏంటంటే మన మనసులోని అలజడులన్నీ అణిగిన తర్వాత వచ్చేది శాంతం. ఈ మంత్రంలో చివరన మం పరమాత్మనే నమః. మనిషి అంతిమ లక్ష్యం మారుతున్న తత్వాన్ని పొందడమే. పరమాత్మ తత్వాన్ని పొందడం అంటే తేలికైన విషయం కాదు. దేనికోసం ఎంత శ్రమించాలి? శరీరాన్ని మనసును తేలిక చేసుకోవాలి, ఏకాగ్రతను పెంచుకోవాలి, నిత్యం సదాశివునిపైనే దృష్టిని కేంద్రీకరించాలి. ఈ మంత్రాన్ని నిరంతరం సాధన చేస్తే తప్పకుండా పరమాత్మ తత్వాన్ని పొందడం సాధ్యమవుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.